ఇటు శ్వేతపత్రాల విడుదల అటు జ్యుడిషియల్ విచారణలకు ఆదేశిస్తామంటూ ప్రకటనల మధ్య తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు వాడివేడిగా సాగే. గత ప్రభుత్వ హయాంలో పలు శాఖల్లో అవకతవకలు జరిగాయంటూ ఆరోపణలు చేయడం, అది నిజమైతే విచారణ చేసుకోవచ్చునంటూ బీఆర్ఎస్ నేతలు సవాళ్లు విసరడం, మీరే చెప్పారు కాబట్టి విచారణకు ఆదేశిస్తున్నామని కాంగ్రెస్ సర్కార్ చెప్పడం చూస్తుంటే పక్కా వ్యూహంతో ఇరుకును పెట్టినట్టుగా కనిపిస్తోంది. ఈ సమావేశాల్లో తొలి రోజు బీఆర్ఎస్ పైచేయి సాధించినట్లు కనిపించిన ఆ తర్వాత అధికార పక్షానిదే పైచేయిగా కనిపించింది. ఇంతకీ ప్రభుత్వం విడుదల చేసిన శ్వేతపత్రాలు ఏం చెబుతున్నాయి? బీఆర్ఎస్ ప్రగతి డాక్యుమెంట్ ఏం చెబుతోంది? ఈ వైట్ పేపర్లు వండివార్చింది ఎవరు? జ్యుడిషియల్ విచారణలు తెలంగాణ రాజకీయాలను ఏ మలుపు తిప్పబోతున్నాయి? అసెంబ్లీ సమావేశాలంటే ఆ మాత్రం వేడి ఉండాల్సిందే. అందులోనూ కొత్త ప్రభుత్వం ఏర్పాటు తర్వాత జరిగిన సమావేశాలు కాబట్టి ఆ మాత్రం వాడి వేడి ఖచ్చితంగా ఉండాల్సిందే. ఊహించిన దానికంటే ఘాటుగానే సాగిపోయాయి తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు. మొదటి రోజు నుంచే సభలో మాటల యుద్ధం మొదలైంది. ఇటు కౌంటర్లు అటు మాటల ఎన్కౌంటర్ల మధ్య వెన్నులో వణుకు పుట్టించే చలిలోనూ మాటల మంటలు చెమటలు పట్టించాయి. సవాళ్లు ప్రతి సవాళ్లతో రసవత్తరంగా సాగిపోయాయి. సస్పెన్షన్లు వాకౌట్లు ఎక్కడా కనిపించలేదు సరికదా. బీఆర్ఎస్ సభ్యులు సభలో ఉండాల్సిందే, మేం చెప్పే నిజాలు వినాల్సిందే, వారికి ఇదే శిక్ష అంటూ సీఎం రేవంత్ రెడ్డి కొత్త స్టైల్లో అటాక్ చేయడం మరింత ఆసక్తికరంగా మారింది. అటు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కూడా అదే స్థాయిలో కౌంటర్ ఇస్తూ వచ్చారు. ముందుగా వైట్ పేపర్, అదే శ్వేతపత్రం గురించి మాట్లాడుకోవాలి. ఇదిగో ప్రగతి అంటూ బీఆర్ఎస్ ఏకంగా డాక్యుమెంటరీని రిలీజ్ చేస్తే, మీరు చేసిన అప్పుల నిర్వాహకం ఇదేనంటూ శాసనసభలో శ్వేతపత్రం విడుదల చేసింది ప్రభుత్వం. 42 పేజీలతో రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై ప్రభుత్వం శ్వేతపత్రాన్ని విడుదల చేసింది. రాష్ట్రాన్ని అప్పుల కుప్పగా మార్చారని, విద్యా వైద్య రంగాల్లో ప్రభుత్వ వ్యయం దేశంలోని అట్టడుగున ఉందంటోంది ప్రభుత్వం. ప్రభుత్వ శాఖల దగ్గర ఉన్న సమాచారంతో పాటు బడ్జెట్, కాగ్, ఆర్బీఐ ఇచ్చిన నివేదికల ఆధారంగా శ్వేతపత్రం విడుదల చేశామంటోంది సర్కార్. బంగారు తెలంగాణ కాదని అప్పుల తెలంగాణగా ఉందని చెప్తోంది ప్రభుత్వం. కాగ్ నివేదిక ప్రకారం ఆఫ్ బడ్జెట్ అంటే బడ్జెట్లో రాని అప్పులను తీసుకొచ్చి ఆదాయంగా చూపించి మొత్తం బ్యాంకులను ప్రభుత్వ వ్యవస్థలను తప్పుబట్టిండ్రు అని చెప్పి కాగ్ నివేదిక స్పష్టంగా ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని తప్పుబట్టింది. ఈ ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగా ఆర్థిక సంస్థలన్నిటిని కూడా తప్పుదోవ పట్టించి అత్యధిక వడ్డీతో రుణాలు తీసుకొచ్చి ఈ రాష్ట్రాన్ని అప్పుల కూపంగా తయారు చేసిందని కాగ్ నివేదిక 2015-16లో ఇచ్చిన లేఖ అధ్యక్ష. ఇది ఇటు ప్రభుత్వ ఆరోపణలకు కౌంటర్గా బీఆర్ఎస్ కూడా డాక్యుమెంటరీని విడుదల చేసింది. ఇందులో కేసీఆర్ హయాంలో సృష్టించిన ఆస్తుల జాబితాను వెల్లడించింది. రాజకీయ కారణాల రీత్యా కాంగ్రెస్ నాయకులు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా తెలంగాణ రాష్ట్రం ఆర్థికంగా బలపడటానికి బీఆర్ఎస్ ప్రభుత్వం బలమైన పునాదులు వేసిందంటూ చెప్పుకొచ్చింది. వైట్ పేపర్ వండి వార్చింది ఏపీ రిటైర్డ్ అధికారులేనంటూ ఓ బాంబు కూడా పేల్చింది. సీఎం రేవంత్ రెడ్డి పాత గురువు శిష్యులు ఈ శ్వేతపత్రం స్టోరీ వండి వార్చారంటూ కౌంటర్ అటాక్ చేసింది. సిద్దిపేట, గజ్వేల్, ఓల్డ్ సిటీ మీద ప్రజల మీద తన అక్కసును వెలగుచ్చే ప్రయత్నం చేసినారు. సిద్దిపేటలో కాంగ్రెస్ పార్టీ గెలవలేదనో, గజ్వేల్లో కాంగ్రెస్ గెలవలేదనో, ఒక్క నిమిషం, ఓల్డ్ సిటీలో గెలవలేదని ఆయన ఏమన్నారంటే బిల్లులు అక్కడ ప్రజలు కట్టలేదు అని అన్నారు. ఇది వాస్తవం కాదు. అక్కడేదన్నా ఒక లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టుదో ఒక ఇండస్ట్రియలిస్ట్ ఎవరైనా కట్టకపోతే ఇవాళ మీరు ప్రభుత్వంలో ఉన్నారు కనుక మీరు ఆ బిల్లులు వసూలు చేయండి తప్ప మొత్తం ఆ నియోజకవర్గ ప్రజల్ని బదనాం చేసే విధంగా మాట్లాడడం సబబు కాదు అని మీ ద్వారా విజ్ఞప్తి చేస్తున్న అధ్యక్ష. అది వాటర్ ప్రాజెక్టుదా ఇంకేదా ఆ డెఫినేషన్లో పోలేదు. అక్కడ నుంచి బకాయిలు రావాల్సి ఉండే, వారు గౌరవ సమర్థవంతమైన శాసనసభ్యులు బిల్లు కట్టేయాల్సి ఉండే అన్నారు తప్ప దానికి మీరు అంతలో దొంగ అంటే భుజాలు అనుకునే అవసరం. తర్వాత మీరు చెప్తా ఉన్నారు ఇవాళ తెలంగాణకు సంబంధించి చెప్తారు. తెలంగాణ కాంగ్రెస్ చేయకపోతే వాళ్ళు తెచ్చింది అధ్యక్ష. ఇవాళ తెలంగాణ తెస్తే మీరు 10 సంవత్సరాలు మంత్రులు, దయచేసి ఆ విషయం మర్చిపోవద్దు. ఇవాళ తెలంగాణ తేకపోతే తెలంగాణ పార్లమెంట్లో ఆర్టికల్ 3 ఇవాళ మీ పార్లమెంట్ సభ్యులు కేశవరావు గారు కానీ కాంగ్రెస్ పార్లమెంట్ సభ్యులు లేకపోతే తెలంగాణ ఎక్కడ అధ్యక్ష? ఇవాళ వీళ్ళు మాట్లాడతారు. ఆనాటి నాయకత్వం ఒకేరని చెప్తానా, అన్పార్లమెంట్ అయితే తెలుగుతాం కానీ వీడికే ఏం రాకుండా పోయినా కూడా పార్లమెంట్లో తెలంగాణ బిల్ పాస్ అయిపోతే రాకపోతే అధ్యక్ష. ఆనాడు స్పీకర్, లోక్సభ స్పీకర్, ఆనాడు సభ్యులు పోడియం దగ్గర లొల్లైతుంటే కూడా బిల్లు ఏ విధంగా పాద్యాలు చేస్తే ఇట్లా మాట్లాడితే ఇట్లా బరుగుతే ఎట్లా నడుస్తాయి అధ్యక్ష? నేను అడుగుతా ఉన్నా ఇవాళ బరాబరుగా కాంగ్రెస్ పార్టీ సోనియా గాంధీ గారి నాయకత్వంలో ఈ హౌస్ లో వాళ్ళ నాయకుడు చెప్పిండు సోనియా గాంధీ లేకపోతే తెలంగాణ వచ్చేది కాదు. ఇవాళ ఇట్లా మాట్లాడితే ఎట్లా అధ్యక్ష?
విద్యుత్ రంగంపైన అసెంబ్లీలో వాడివేడి చర్చ నడిచింది. విద్యుత్ రంగంపైన అసెంబ్లీలో కాంగ్రెస్ ప్రభుత్వం శ్వేతపత్రాన్ని విడుదల చేసింది. భద్రాద్రి పవర్ ప్రాజెక్టులో వేల కోట్ల అవినీతి జరిగిందని ఆరోపించింది. తెలంగాణ విద్యుత్ శాఖలో మొత్తం అప్పు 81,516 కోట్లని ప్రభుత్వం చెప్పుకొచ్చింది. ప్రస్తుతం తెలంగాణ రాష్ట్ర విద్యుత్ రంగ ఆర్థిక పరిస్థితి చాలా ప్రమాదకర స్థితిలో ఆందోళనకరంగా ఉందంటూ డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క సంచలన వ్యాఖ్యలే చేశారు. ఈ కిరసనాయిల దీపంలో రాజుకున్న మాజీ మంత్రి, కిరాయి ఇంట్లో ఉన్న మాజీ మంత్రి 2014లో ఈరోజు నాగారం తుంగతుర్తిలో బంగ్లా కట్టి 1000 కోట్లు ఎట్లా సంపాదించిన అధ్యక్ష? ఎక్కడికి వెళ్ళి వచ్చినాయి అధ్యక్ష? రాష్ట్రాన్ని అప్పులోకి నెట్టేసి, ఈ పవర్ మినిస్టరు విద్యుత్ సంస్థలను అప్పులోకి నెట్టేసి, ఈయన మంత్రిగా మాత్రం భూములు, ఇసుక మాఫియా 1000 కోట్లు దోసుకున్న చరిత్ర ఈయనది మాకు చెబుతున్న అధ్యక్ష. విద్యుత్ రంగంపై ప్రభుత్వం విడుదల చేస్తున్న శ్వేతపత్రం తప్పుల తడక అంటూ బీఆర్ఎస్ కౌంటర్ అటాక్ చేసింది. దేశంలో 24 గంటల విద్యుత్తును అన్ని రంగాల వినియోగదారులకు అందించిన ఏకైక రాష్ట్రం తెలంగాణ అంటూ చెప్పుకొచ్చింది. తప్పులు జరిగినట్టు మీరు భావిస్తుంటే జ్యుడిషియల్ ఎంక్వైరీ చేయించాలని సవాలు విసిరారు బీఆర్ఎస్ ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి. అటు ఇక దొరికిందే ఛాన్స్ అంటూ గౌరవ సభ్యుడే డిమాండ్ చేశారు కాబట్టి జ్యుడిషియల్ విచారణ జరిపించడానికి తాము సిద్ధంగా ఉన్నామని ప్రభుత్వం ప్రకటించేసింది. ఎట్టి పరిస్థితుల్లో కూడా సిట్టింగ్ జడ్జితో విచారణ చేయిస్తారా, కమిషన్ వేసి విచారణ చేయిస్తారా, వెంటనే విచారణకు ఆదేశించాలని చెప్పి నేను సభను కోరుతా ఉన్నా అధ్యక్ష. తమరి ద్వారా వెంటనే వారు చేసిన ప్రతి ఆరోపణ పైన సిట్టింగ్ జడ్జితోనా కమిషన్తోనా ప్రభుత్వం యొక్క విజ్ఞతకు వదిలేస్తూ ఉన్నా. ప్రతి దానిపైన కూడా వెంటనే విచారణ ప్రారంభించాలి. అయితే దాంట్లో దోషులు ఎవరో దొరికితే వాళ్ళని శిక్ష వేయాలి, లేదా ఆధారాలు లేకుండా అసంబద్ధమైన ఆరోపణలు చేసిన వారికి శిక్ష పడాలి. తప్పకుండా ఇది తేలాలని చెప్పి నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా అధ్యక్ష. అటు కాళేశ్వరం ప్రాజెక్టులోని మేడిగడ్డ, అన్నారం బ్యారేజీలు దెబ్బతినడం, లీకేజీల విషయంలో సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపిస్తామని ఇప్పటికే సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించారు. బ్యారేజీ ఎందుకు కుంగిపోయింది, ఎందుకు పనికిరాకుండా పోయింది అనే విషయాలన్నీ విచారణలో బయటకొస్తాయన్నారు. బ్యారేజీల కాంట్రాక్టులు ఎవరు ఇచ్చారు, వారి వెనుకున్న మంత్రులెవరు, అధికారుల పాత్ర ఏంటి అనే విషయాలన్నీ విచారణలో బయటకొస్తాయని కూడా చెప్పుకొచ్చారు. ఇలా అసెంబ్లీ సమావేశాలు, జ్యుడిషియల్ విచారణలు, శ్వేతపత్రాల విడుదలతో వాడి వేడిగా సాగిపోయాయి. ఈ జ్యుడిషియల్ విచారణలు మొదలైతే తెలంగాణ రాజకీయాలు కీలక మలుపు తిరగడమైతే ఖాయంలా కనిపిస్తోంది.